ఈ సినిమా ఒక మెమరీస్ అన్నీ మనకి గుర్తు చేస్తుంది అన్నట్టు చెప్తున్నారు కాబట్టి, సో మీరు కూడా మీ ఇంట్లో చాలామంది కజిన్స్తో పెరుగుంటారు, చరణ్ గారు కావచ్చు, వరుణ్ గారు కావచ్చు, ధరమ్ తేజ్ గారు కావచ్చు, వీళ్ళందరితో. సో మీకున్న ఒక మెమరీ అయినా షేర్ చేసుకుంటారా? లైక్ మీకు గుర్తొచ్చింది లైక్ ఈ స్టోరీ విన్నప్పుడు. నాకు డెఫినెట్గా ఉండే మెమరీ, వెరీ స్ట్రాంగ్ మెమరీ అంటే అది చాలామందికి తెలుసు అనుకుంటా. ఎవ్రీ సండే చిరంజీవి గారి ఇంట్లో కలుస్తాం మేము, కజిన్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరు కాదు, జస్ట్ క్లోజ్ ఫ్యామిలీ. సో ఆ టైంలో ఒక ప్లేట్ పట్టుకొని నేను తినేదాన్ని కాదు, అందరి ప్లేట్ దగ్గర ఒక్కొక్క ముద్ద తినేదాన్ని. నాకు అది చాలా అలవాటు. సండే అంటే ఇప్పటికీ నా చేతిలో ఒక ప్లేట్ మీరు చూడరు, ఎవరో ఒకరి ప్లేట్లో నుంచి తింటూ ఉంటాను. సో ఫర్ మీ దట్ ఈస్ వెరీ గుడ్ మెమరీ. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిహారిక గారు, సో బేసిక్గా అందరూ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటున్నారు, అండ్ మిమ్మల్ని మాత్రం డెప్యూటీ సీఎం గారి తాలూకా అండి. అదే సో పిఠాపురం ఎమ్మెల్యే గారి అమ్మాయి నిహారిక గారు అని అంటున్నారు. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. అంటే నేను ఐ థింక్ అది ఆ ఫోటో పెట్టిన తర్వాత అన్నారు అనుకుంటా, బట్ డెఫినెట్లీ ఇట్స్ మోస్ట్ హ్యాపీ ఫీలింగ్. ఇప్పటి వరకు ద ఇయర్ హ్యాస్ బిన్ వెరీ గుడ్. సో we're praying that కమిటీ కుర్రాలు సక్సెస్ అయితే దాంతో కూడా ద ఇయర్ విల్ బి వెరీ గుడ్. బేసిక్గా నాకు క్వశ్చన్ ఏంటంటే నిహారిక గారు, అంటే వేరే లాంగ్వేజ్లో కూడా చాలా కొత్త సినిమాలు వస్తున్నాయి, బట్ ఆ సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి అండ్ 100 కోట్లు కలెక్షన్ చేస్తున్నాయి, అంటే స్టార్ హీరోస్ లేకపోయినా. అండ్ తెలుగులో అంతకంటే బెటర్ సినిమాలు ఉన్నాయి, మంచి సినిమాలు ఉన్నాయి, బట్ 100 కోట్లు అనేది కొంచెం కష్టం అవుతుంది. సో ఇది ఎప్పుడైనా మీరు థింక్ చేశారా, ఎందుకు మన తెలుగులో కొంచెం ఎక్కువ కలెక్షన్స్ అనేవి? అంటే ఆ ఇండస్ట్రీలో 100 crores చేయట్లేదేమో ఒక్కొక్క సినిమాలు. ఐ థింక్ దే డూయింగ్ ఇట్ అక్రాస్ ద సౌత్ స్టేట్స్, లెట్ ఇట్ బి ప్రేమలు ఆర్ మన్యుమల్ బాయ్స్. అది మనం మిగతా స్టేట్స్కి వెళ్ళిన తర్వాత ఇట్ మేడ్ సో మచ్ ఆఫ్ మనీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అలాగే అంటే యాజ్ తెలుగు ఆడియన్స్ ఐ థింక్ వేర్ ఎ లిటిల్ మోర్ ఓపెన్ టు అదర్ లాంగ్వేజ్ ఫిలిమ్స్. సో ఐ థింక్ దట్ ఈస్ ద వన్ రీజన్. బట్ కమిటీ కుర్రాళ్ళు కూడా ఏ భాషా భేదం లేకుండా అన్ని రాష్ట్రాలకి వెళ్ళి అందరూ చూసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిటీ కూరలందరికీ కూడా కంగ్రాచులేషన్. టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ఎస్. సో నిహారిక గారు, అంటే టీజర్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది, ఎందుకంటే చూస్తున్నప్పుడు ఆ సాంగ్స్ 2 సాంగ్స్ కావచ్చు చాలా బాగున్నాయి. ఇంకా సాంగ్స్ కోసం వెయిట్ చేయాలని అయితే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేశారు సో అనుదీప్ గారు. సో అంటే మళ్ళీ రావు, అంటే ఆ రోజుల్లో మళ్ళీ రావు అనే, అంటే అలాంటి సిచ్యువేషన్ అంటే మీకు లైఫ్లో గుర్తొచ్చింది ఏంటి ఆ సాంగ్ వినగానే, ఆ రోజుల్లో మళ్ళీ రావు అన్న? నాకు డెఫినెట్లీ ఏంటి అంటే చిన్నప్పుడు, నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్యూ మూవీస్ నేను చూసినప్పుడు మనకి చేంబర్ ఉంది కదా, చేంబర్లో నేను సినిమాలు చూసేదాన్ని, ఎందుకంటే బయటకు పంపించాలి కాబట్టి, మరీ చిన్నపిల్లని కాబట్టి. ఫస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ నేను చేంబర్లో చూసి, అప్పట్లో చిరంజీవి గారు ఒక్కలే హీరో అనుకునేదాన్ని నేను, అంటే నేను మిగతా వాళ్ళ సినిమాలు చూడలేదు కాబట్టి. సో కానీ మెల్లమెల్లగా నాగార్జున గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, వెంకటేష్ గారి సినిమాలు కూడా రామానాయుడులోను చేంబర్లోను ప్లే చేయడం చూసినప్పుడు ఓకే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి థియేటర్స్లో, చేంబర్లో నాకు సినిమా చూడడం అనేది ఐ డోంట్ థింక్ ఐల్ గెట్ ఇట్ బ్యాక్. ఎందుకంటే ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్ అంటున్నారు, ఏఎంబి అంటున్నారు, ఎక్కడంటే అక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసుకుంటున్నారు. కానీ ఆ ప్లేస్ ఎప్పుడు విజిట్ చేసినా ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ మెమరీ ఫర్ మీ. ఎందుకంటే చిన్నప్పుడు స్నాక్స్ కోసం పరిగెట్టింది అదంతా గుర్తొస్తుంది అనమాట. నేను వైష్ణవ్ ఎక్కువ. డెఫినెట్గా నాకు ఆ రోజులు మళ్ళీ రావు అనిపిస్తుంది. సో నిహారిక గారు, యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఎలక్షన్ ముందు నుంచి ఎలక్షన్ తర్వాత వరకు ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే కనబడతారు. సో చాలా మంచి మెమోరీస్ కూడా మాకందరికి గుర్తు చేశారు ఎలక్షన్ టైంలో. సో అదే ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా చూసాము. చాలా ఆ మెమోరీస్ ఎలా అనిపించాయి మీకు చూస్తున్న వీడియోస్ అవన్నీ కూడా ఇన్స్టాలో? నాకు అసలు ఫ్యాన్స్ ఎడిట్ చేసినవి ఇంపెక్కబుల్ ఎడిట్స్ అండి. నేను పోస్ట్ చేసిన పిక్చర్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఎడిట్. కళ్యాణ్ బాబాయ్ గారిది జస్ట్ రిజల్ట్ రోజు ఏదైతే పెట్టానో ఫోటో, అది కూడా ఫ్యాన్ ఎడిట్. సో ఆ ఎడిట్స్ చూసి, లేకపోతే మా ఫ్యామిలీ వీడియోస్ ఇవన్నీ చూస్తుంటే ఐ జస్ట్ ఫీల్ వెరీ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. పింక్ ఎలిఫెంట్ పైన వెబ్ సిరీస్ నుంచి ఇప్పుడు సినిమాలోకి వచ్చారు. సో మీ ఇంట్లో కూడా చాలామంది హీరోస్ ఉన్నారు, ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారా ఏమన్నా? ఇట్స్ డెఫినెట్లీ అ బిగ్ లీప్ నాకు. ఈ సినిమా కూడా నేను ఫస్ట్ సినిమా కొత్త వాళ్ళతో చేయాలి అని అయితే స్టార్ట్ చేయలేదు. డెఫినెట్గా ఒక మంచి సినిమా చేద్దామని స్టార్ట్ చేశాను. బట్ ఐ ఫౌండ్ దీస్ బాయ్స్
అండ్ వంశీ గారు. బట్ డెఫినెట్గా ఇఫ్ దేర్ ఇస్ అ గుడ్ స్క్రిప్ట్ దట్ నేను జస్టిస్ చేయగలుగుతాను ప్రొడ్యూసర్ లాగా ఒక స్క్రిప్ట్కి అనిపిస్తే కనుక డెఫినెట్గా మా ఫ్యామిలీ వాళ్ళతో కూడా చేస్తాను. నిహారిక గారు, హాయ్ అండి. హలో అండి. నా పేరు బబిత. కమిటీ కుర్రాలు చాలా బాగుంది అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ ముందుగానే. అయితే చాలా యంగ్ ఏజ్లో మీరు ఫస్ట్ ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయింది మీ కెరియర్, తర్వాత హీరోయిన్గా చేశారు అండ్ స్టిల్ యు ఆర్ డూయింగ్ హీరోయిన్గా ప్రొడ్యూసర్గా రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఎక్కువగా మీరుగా నచ్చేది యాజ్ అ ప్రొడ్యూసర్ అనుకుంటారా లేకపోతే హీరోయిన్గా అనుకుంటారా? మా నాన్న దృష్టిలో చెప్పాలా నా దృష్టిలోనా? ఇద్దరి దృష్టిలో, ఇద్దరివి చెప్పండి. My dad loves me as a producer because I think as a producer I think my dad thinks I'm a better producer than him. That's a big compliment. It's a big compliment ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమాకి 4 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అరే వింటారా? ఓకే. బట్ ఐ థింక్ దెర్ ఇస్ comparatively lesser stress for me in acting, and acting has always been my first love, so I would choose that. అయితే ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీదకి వచ్చేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పటి వరకు ఓన్లీ ఓటీటీలో చేశారు అండ్ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఇట్స్ అ వెరీ బిగ్ టఫ్ అనే చెప్పాలి లిటిల్ బిట్. సో ఇది ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాను. గ్రేట్ ఆన్సర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.